నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి. బుధవారం అంతరిక్షంలోకి GSLV F-15 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. అమ్మవారికి 8 పరదాలను బహూకరించిన భక్తులు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అధికారులు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వినియోగదారులు తెలుసుకుని హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది. సంక్రాంతికి 90% పూడ్చారు. మిగిలినవి కూడా జనవరి, ఫిబ్రవరి 10-15 లోపల పూడ్చాలనేసి ఈరోజు కూడా రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు ఆయన కూడా 200 కోట్లు ఫండ్స్ కూడా వెచ్చించారు. ఉన్న రోడ్లు, ఏదైనా ప్యాచ్ వర్క్లు అన్నింటినీ కూడా రోడ్డు భద్రత కాపాడాలని, తద్వారా ప్రమాదాలు అరికట్టాలని, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ. మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో, డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు. కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా NRGS తరపున కూడా పల్లెటూళ్ళలో ఉన్న ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి NRGS తరఫున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు RNB తరఫున కూడా జరిగింది. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ మరియు శాస్త్రవేత్తలు బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్ ధర్మరాజు ఎమ్మెల్యే, గుణబాబు ఎమ్మెల్యే, సింగర్ సునీతలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. We are going to have the first launch this year 2025. GSLV F-15 vehicle is going to place the second generation navigation satellite
NVS 02 for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles, and till now, we have accomplished 99 launch vehicle missions. And tomorrow morning, we are going to successfully accomplish the 100th launch vehicle mission from Sriharikota. Also, if you look at the satellites, 1975, we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite tomorrow in the orbit for both restricted and civilian usage. And this satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. In addition to that, till today, we have successfully placed 433 satellites of other foreign countries in the orbit. డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతి నగరానికి చెందిన సీనియర్ సిటిజన్ సుమారు 65 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మరియు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారులమని 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో బాధితురాలి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని, అందువల్ల అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి వివిధ అకౌంట్లకు ఆమె నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె వద్ద నుంచి 2.5 కోట్ల రూపాయల నగదును వివిధ అకౌంట్లలో జమ చేసుకున్నారన్నారు. తర్వాత వారు స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి ఆ మహిళ జనవరి 13వ తేదీన తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ను సంప్రదించగా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ వారు రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్ అనే ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 24.5 లక్షల రూపాయల నగదు, ఒక XUV 700 కారు, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 16 గ్రాముల బంగారం, నేరం చేయడానికి సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండా అతని అకౌంట్లో ఉన్న బాధిత మహిళకు సంబంధించిన 26 లక్షల రూపాయల నగదును, లావాదేవీలను ఫ్రీజ్ చేశారు. కాగా కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వెస్ట్ పోలీస్ వారితో టీంను ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన 6 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 32.5 లక్షల రూపాయల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఒక సిమ్ మాడ్యూల్స్ను, 8 రౌటర్లు మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి 10 లక్షల రూపాయల నగదు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ముద్దాయిలు ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మీడియేటర్ల సహాయంతో కాంబోడియా దేశం వెళ్లి అక్కడ జీతానికి కస్టమర్ సపోర్టుగా పనిచేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్ ఎలా చేయాలో ట్రైనింగ్ పొంది సైబర్ నేరాలకు పాల్పడి విశాఖపట్నానికి వచ్చి ఒక గదిని తీసుకుని అందులో నేరానికి ఉపయోగపడే సామగ్రి, సిమ్ మాడ్యూల్, రౌటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంచి ఇక్కడి నుండే సైబర్ నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తుండగా వారిపై దాడి చేసి వారిని అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. వీరు అమాయకులకు డబ్బులు ఆశజొప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాటి ద్వారా నేరానికి పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఈ కేసులో 7 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 57 లక్షల రూపాయల నగదు, 38 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ముద్దాయి అకౌంట్లలో ఉన్న బాధిత మహిళ యొక్క 36 లక్షల రూపాయల నగదును, లావాదేవీలను ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఈ మేరకు ముద్దాయిల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ కూడా ముంబై సైబర్ క్రైమ్ అని, అలాగే సిబిఐ అని, మీరు మనీ లాండరింగ్ కేసులని, ఫేక్ కాల్స్, ఫేక్ వీడియో కాల్స్ అని, మీ పేరు మీద ఒక డ్రగ్ పార్సిల్ వచ్చిందని, ఫేక్ పాస్పోర్ట్లు ఉన్నాయని, ఇలాంటివి ఎవరూ కూడా నమ్మవద్దని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు జరగబోవన్నారు. ఎవరన్నా చేయాలి అనుకుంటే నేరుగా ఇంటి వద్దకే వస్తారు, కానీ ఫోన్లో ఎవరూ అరెస్టులు చేయరని తెలిపారు. ఈ విధమైన కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి వెంటనే ఆ మొబైల్ నెంబర్ను బ్లాక్ చేయడం కానీ డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ జరుగుతుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. కాగా ఈ కేసులో ప్రతిభ కనపరిచిన వెస్ట్ సిఐ మురళీమోహన్, సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్, సిసిఎస్ సిఐ ప్రకాష్ కుమార్, ఎస్ఐలు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో
పరిపాలన అదనపు ఎస్పీ వెంకట్రావు, శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, మహిళా డీఎస్పీ శ్రీలత, సిఐలు మురళీమోహన్, వెస్ట్, వినోద్ కుమార్, సైబర్ ల్యాబ్, ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఆవిడికి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్లు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు, వారం కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కరణ్ అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే, బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా, మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితోటి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో కరణ్ అని లీడ్, అట్లాగే రవికుమార్, జగదీష్, సంతోష్, తర్వాత గణేష్, వాసుదేవ్ వీళ్ళలో కూడా కొంతమంది 4 కంబోడియాలో ట్రైన్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాట్స్, వైఫై రౌటర్స్, మోడెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయటం, థ్రెటన్ చేయటం జరిగింది. సో ఈ ప్రాసెస్లో తిరుపతి పోలీస్ అండ్ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కావచ్చు, ఇన్స్పెక్టర్ వెస్ట్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్ఎండ్ఓ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక 2 ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చంద్రబాబును విమర్శించే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడారు. పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి మరి చలనక, రాత్రిలనక, పగలనక కష్టపడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన సంక్షేమము ఒకటే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక ఏకైక ధ్యేయం కలిగినటువంటి, ఆశయం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మనము గత 40 సంవత్సరాలుగా కూడా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఒక 3 నెలల తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మొన్న దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. మనం చూసాము. వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకాలే మన పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు తెరవడం కానివ్వండి, పెన్షన్లు 4,000 చేసినటువంటి పెన్షన్ని 1వ తేదీనే వారికి పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా మరి ఈ రోజున దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇస్తానన్నటువంటి 3 సిలిండర్లు, మొట్టమొదటి సిలిండరు మహిళలకు దీపావళి రోజున దీపం 2 పథకం కింద చేయడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోజున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజున ప్రజల్ని సంతోషంగా ఒక మనశ్శాంతిగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఈ విధంగా మనం చూసాము, గత ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం అనేది అసలు కుంటుబడి మరి అభివృద్ధే లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున వెళ్ళిపోవడం, మనమంతా ర్యాంకుల్లో కూడా అట్టడుగుకు వెళ్ళిపోవడం కూడా మనమంతా చూసాం. కానీ ఈరోజు మరి మనం చూసాము, దావోస్కు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తిస్తూ వారు ఇరువురు కూడా వెళ్ళి అక్కడ మరి రేయింబవళ్ళు కష్టపడ్డారు, అన్ని మీటింగులకు వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ మరి అన్ని రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి వాళ్ళు మరి పాటుపడితే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఒకటే కాదు దేశానికి అన్ని విధాలు కూడా మేలు చేకూరే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ మనము చూస్తాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ విధంగా మరి దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పరిశ్రమలను, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దేశం కోసం కూడా కష్టపడ్డారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42,00,000 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు, వృద్ధి రేటును పెంచాలా, కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్ధాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం టీటీడీ అధికారులతో కలిసి ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా తోళప్ప గార్డెన్స్ను ఈవో పరిశీలించారు. తోళప్ప గార్డెన్స్లోని కళ్యాణ మండపాలను ఎప్పుడు నిర్మించారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, కళ్యాణ మండపాల్లో తాజా పరిస్థితులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఈవో మాట్లాడారు.
కళ్యాణ మండపాలు నిర్మించి ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తయినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఈవోకు నివేదించారు. అటు తర్వాత ఫ్రైడే గార్డెన్ను పరిశీలించారు. ఆ తర్వాత ఫ్రైడే గార్డెన్లో భక్తులు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆలయ సమీపంలోని టీటీడీ స్థలాన్ని 4 మాడ వీధుల్లో అధికారులతో కలిసి కలయదిరిగారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ విజన్లో భాగంగా తిరుచానూరు ఆలయ పరిసరాల్లో భక్తుల్లో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆర్కిటెక్చర్ నిపుణుల సహకారంతో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం టీటీడీ ఆలయాల్లో చాలా ముఖ్యమైన ఆలయమని, సరాసరి రోజుకు 25,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమిత స్థలంలోనే టికెట్ల జారీ, లడ్డూ కౌంటర్లు ఉండడం మూలంగా భక్తులకు చాలా ఇరుకుగా ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటోందన్నారు. ఇప్పటికే ఉన్న పీఏసీని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో టౌన్ ప్లానింగ్ నిపుణుల సహకారంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ ప్రత్యేకాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది. రోజుకి సుమారుగా 25,000 మంది భక్తులు వస్తున్నారు. అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడే టికెట్స్ ఇవ్వడం, ఇక్కడే లడ్డూ కౌంటర్లు పెట్టడం, అలాగే అక్కడ తోలప్ప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ దేవాలయంలో ఇక్కడ రద్దీ తగ్గించడం, అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని, ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తోల్ప గార్డెన్లో పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ని ఒకటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ అనేది ఈ వెనక వైపు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ కాకుండా ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఏ విధంగా ఓవరాల్గా ఒక ప్లాన్ చేసి దీన్ని ఒక మంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల మధ్య కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని చేపడతారు. ఇదిలా ఉండగా హైదరాబాదుకు చెందిన వెంకటరామ ప్రసాద్ శర్మ దంపతులు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 8 పరదాలను బహూకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు బాబుస్వాములకు దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయలవారికి రథసప్తమి సందర్భంగా అమ్మవారికి కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించడము మనకు వస్తున్నది, ఆనవాయితీగా వస్తున్న విధమే. మనము ప్రతి సంవత్సరము రథసప్తమి మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము 4 మార్లు ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం ఆనవాయితీగా వస్తుంది. కోయిలాళ్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనకు ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా పసుపు, చందనము మొదలైనటువంటి లేపనము తయారు చేసి మొత్తం గోడలకంతా పూసి తర్వాత శుద్ధి కార్యక్రమం నిర్వర్తిస్తారు. కావున ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించబడును. అదేవిధంగా రథసప్తమి విశేషమైనటువంటి రథసప్తమి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంటుంది. అమ్మవారికి ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్
మనకు కనిపించేటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదట సూర్యభగవానుకి అశ్వారూఢుడై రథం ఊరేగించిన తర్వాత అమ్మవారు 7 వాహనములలో త్రివేద విధానంలో ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు సప్తవాహనములో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. నగరంలో అన్ని కాలువల్లో మురుగునీరు సజావుగా వెళ్లేలా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఖాదీ కాలనీ, ప్రకాశం పార్కు రోడ్డు, శివజ్యోతి నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, అనీష్, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త వల్ల నీరు ఆగిపోతోందని అన్నారు. దీనివల్ల దోమలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ పెద్ద కాలువల్లో గ్యాంగ్ వర్క్ చూపించాలని అధికారులకు సూచించారు. పాడైన కాలువలు మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇవ్వాలని, కాలువల్లో వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నందిసేవా ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. గొంతువాపు వ్యాధి కారణంగా పశువులను కోల్పోయిన పాడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ గడచిన 2 నెలల వ్యవధిలో తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో గొంతువ్యాపు వ్యాధి విజృంభించడం వల్ల వందల సంఖ్యలో బర్రెలు, ఆవులు, దూడలు మృతి చెందినట్లు వాపోయారు. మూగజీవాలు చనిపోవడంతో వాటిని జీవనాధారంగా నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న పాడి రైతులకు తీరని దుఃఖం మిగిలిందని ఆవేదన చెందారు. మృతి చెందిన బర్రెకు 70,000 రూపాయలు, ఆవుకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడి రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే సిఐటియు పాడి రైతులకు అండగా నిలబడి రైతన్నలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశు వైద్యశాల డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
మూగజీవాలకు వింత రోగాలు వస్తూ ఉంటే ఎటువంటి నాణ్యమైన మందులు గ్రామాలకు వచ్చి మెరుగైన వైద్య సౌకర్యాలు మూగజీవాలకు అందించకపోవడంతో నేడు వేలాదిగా జీవాలు మరణిస్తున్నాయని, మూగజీవాల మరణాలకు కారణమవుతున్న సంబంధిత వైద్య శాఖ డాక్టర్లపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మనం చూస్తున్నాము, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు పెట్టాలని మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు విదేశాలకు పోయి మేము భూమి అదేవిధంగా కరెంటు నీరు అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అయితే గ్రామాలలో తమ సొంతంగా పాడి పరిశ్రమని పెట్టుకున్నటువంటి రైతుల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. గతంలో తెలుసు, నవంబర్ డిసెంబర్లో వస్తే గొంతు వ్యాధి వింత వ్యాధులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు, తనకు సంబంధించిన అధికారులకు కూడా తెలుసు. అయితే ఈరోజు ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు తిరుపతి జిల్లాలో తూర్పు మండలంలో ఉన్నటువంటి కాళహస్తి కానీ సత్యవేడు సూలూరుపేట ఏరియాలంతా కూడా ఈరోజు వేలాది పశువులు ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. ఒక్కొక్క పశువు కొనాలంటే గేదె అయితే 70, ఆవు అయితే 50,000 రూపాయలు. అయితే దాని పాలు పిండి పోసి దాని ద్వారా లబ్ధి పొందిన ప్రభుత్వం మాత్రం ఈరోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు తన సొంత బిడ్డలాగా చూసుకునే పశువులు చనిపోయిన తర్వాత తన కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈదును పట్టిన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన పశువులకి రైతులకు అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఒక పాడి రైతులందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా దిగుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైద్య అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి ఒక పక్క మందులు సరైనటువంటి సప్లై చేయలేదంటూ చెప్తూ ఇంకొక పక్క వైద్యం సరైన రీతిలో అందించకపోవడం వల్ల ఈరోజు పాడి పరిశ్రమ ఈరోజు సతికిలు పడింది. కాబట్టి ఆ పాడి పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నిత్య కళ్యాణ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం జాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో వయోవృద్ధులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
శ్రీకాళహస్తిలోని ప్రజలకు ఉదయం సాయంత్రం సేదతీరే విధంగా అందుబాటులో వాకింగ్ ట్రాక్ లేకపోవడంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దానిపై దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశంలో మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వాకింగ్ ట్రాక్ పేరిట పచ్చదనంతో పరిమళింపజేస్తూ హంగులు రంగులతో అధునాతనమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ వాకింగ్ ట్రాక్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభోత్సవం గావించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురానున్నారు. ఈ వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రావడంతో పట్టణంలోని వయోవృద్ధులకు ఉదయం సాయంత్రం పూట కొద్దిపాటి వ్యాయామానికి ప్రశాంతంగా ఉండేందుకు ఈ వాకింగ్ ట్రాక్ అనువుగా రాబోతోంది. రేణిగుంటలో గౌతమ్ గార్మెంట్స్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అనితా యాదవ్ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిథులకు ప్రొప్రైటర్ అంబికాపతి ఘన సన్మానం చేశారు. షాపు యజమాని అంబికాకు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్, స్థానిక మండల టీడీపీ నాయకులు మునిచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మునస్వామి నాయుడు, పుష్పనాథన్, మైనారిటీ నాయకులు జీకే మునీర్, నవాబ్ సాగర్, గౌతమ్ గార్మెంట్స్ ప్రొప్రైటర్ టీడీపీ నాయకులు అంబికాపతి యాదవ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తన భూమిని కబ్జా చేయడంతో పాటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముందే రాళ్లు నాటుతూ ఉన్నా వారు పట్టించుకోకపోవడం దారుణమని తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడు పి. సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం తన బాధను చెప్పుకున్నారు. నేను పూజారి సుబ్రహ్మణ్యం రెడ్డి, రామాపురం, చుట్టుకుంట రామాపురం గ్రామంలో ఉన్నాను. మాకు పిత్రాజితం అంటే మా పెద్ద పూర్వీకుల నుండి మాకు వచ్చిన ల్యాండ్ని మేము పైరు చేసుకుంటున్నాం. ఈ మధ్య వైసీపీ గుండాలు వచ్చి దాన్ని 14 సెంట్లు ఆక్రమించుకున్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి ఏమీ వాళ్ళు చేయలేదు. మేము సర్వే నెంబర్ కూడా సర్వే చేసుకొని రండి, పాస్బుక్ ఇస్తామన్నారు. పాస్బుక్కు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ అన్నీ చేర్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదు, తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు అనుచరుల వల్ల మాకు న్యాయం జరగడం లేదు. ఈ పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని రెవెన్యూ వాళ్ళు, విఆర్ఓ, సర్వేరు, పోలీసులు మా పొలం దగ్గర వచ్చి వాళ్ళు పెంచింగ్ కోసాలు నాటి దౌర్జన్యం చేశారు. పెంచింగ్ కూడా లాగేశారు. ఇప్పుడు మట్టి పోస్తున్నారు. ఇమ్మీడియట్గా దాన్ని మీరు పరిశీలించాలని ప్రెస్ వారికి మేము కోరుతున్నాము. అట్లే కలెక్టరు, ఎస్పీ గారు వాళ్ళు కూడా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నాము. రామ్మూర్తి రెడ్డి, నరేంద్ర బాబు రెడ్డి వీళ్ళ అనుచరులు ఒక 10 మంది, వీళ్ళందరూ కలిసి మాకు మా పొలంలో నాటి ఇచ్చేశారు. ఇప్పుడు మా పూర్వీకుల కానుండి మేము పైరు చేస్తున్నాం.
64 నుండి మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ డాక్యుమెంట్ ఇస్తే తీసే పక్కన పడేస్తున్నారు. విఆర్ఓ వండుకొని మీకేముంది వాల్యుయేషన్ భూమి కదా అనేసి అంటుంది పాస్బుక్ అడిగితే. రెవెన్యూ సర్వేర్ ఏమంటాడంటే మేము కొలిచి ఇచ్చేది సబ్ డివిజన్ కాలేదు, అది సబ్ డివిజన్ కాకనే మేము కన్వర్షన్ చేసినామంటారు. మళ్ళీ మేము కొలిచేస్తామంటారు. మొన్న కోర్టులో కూడా వేసాము. కోర్టులో వేస్తే కమిషనర్ వస్తే దాన్ని మేము కొలిచేదానికి లేదు, అది సబ్ డివిజన్ కాలేదు కాబట్టి మేము కొలమన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కొలిచి రాళ్ళు వేసి దౌర్జన్యంగా మా ముందరనే కూర్చొని మా ముందరనే నిలబడుకొని పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, సర్వేరు, విఆర్ఓ వాళ్ళు వచ్చి నిలబడుకొని ఫెన్సింగ్ కోసాలు నాటిచ్చారు. దానిపైన మేము అడుగు దున్ని పెట్టినాం పైరు చేసేదానికి, వరి పైరు. దాన్ని నాశనం చేసేసి ఇప్పుడు చెట్లు పెట్టేస్తారు. 64లో రిజిస్ట్రేషను. మళ్ళీ మా పెన్నమ్మకు వచ్చింది. మా పెన్నమ్మ కూడా మాకు ఇంకొక ఆమెకి ఇచ్చింది. ఆమె కాంతమ్మ అనే ఆమె నాకు సుబ్రహ్మణ్య రెడ్డికి రాసిచ్చింది. 1 ఎకరా 28 సెంట్లు, 14 సెంట్లు వాళ్ళు కబ్జా చేశారు. దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సామంచి శ్రీనివాస్ జనవరి 29న బుధవారం తుడా కచ్చపి ఆడిటోరియంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు వరప్రసాద్, దీపక్, సుబ్బు యాదవ్లు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. అగ్రగామి దేశం పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో మా జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని విస్తరించాలనే భాగంగా మా పార్టీ సంస్థాగతంగా ప్రతి 2 సంవత్సరాలకి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం మార్పులు జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ సామంచి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో కుల మతాలకు ప్రాధాన్యత ఉండదు, వారసత్వ రాజకీయాలకి అసలు ప్రాధాన్యత ఉండదు. కేవలం కింద స్థాయి నుంచి పార్టీ శ్రమించినటువంటి వ్యక్తులను గుర్తించి దేశవ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు అనేక మంది కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, జాతీయలో పెద్ద నాయకులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మనం భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూడగలుగుతాం. అందులో భాగంగానే సామంచి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, అలాగే రాష్ట్ర బీజేపీ యూత్ వింగ్లు అన్నింటిలో కూడా పనిచేసి ఈరోజు కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అధికారం ఉండేటప్పుడు జిల్లా అధ్యక్షులు రావడం చాలా గొప్ప విషయం. అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఆ బైక్ ర్యాలీ జ్యోతిపూలే రావు విగ్రహం కాడ నుంచి కచ్చపాటి వరకు జ్యోతిరావు పూలే విగ్రహం జరుగుతుంది. రేపు ఉదయం సత్యకుమార్ గారు తిరుపతిలోనే వివిధ కార్యక్రమాలు ఉన్న తర్వాత మా ఆడిటోరియానికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలాంటి నాయకుడు, అటువంటి నాయకత్వం మా దేశంలో ఎందుకు లేదు? సో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దాదాపు 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో ఈరోజు ముందుకెళ్తుంది. ఇటువంటి డెవలప్మెంట్ అంటే నిజంగా భారతదేశాన్ని 2047 కల్లా అనదర్ 100 years ఫ్రమ్ 1947 నుంచి 2047కి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో వికసిత భారత్గా ఈరోజు ముందుకెళ్తుంది భారతదేశం. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ నడ్డా గారు అయితేనేమి, అదేవిధంగా మేడం పురంధరేశ్వరి అయితేనేమి, ఇప్పుడు సామంతి శ్రీనివాస్ గారి రేపు ప్రమాణ స్వీకారం అయితేనేమి, సామంతి శ్రీనివాస్ గారి గురించి మీకు చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన మంచి వక్త, మంచి మిత్రుడు, స్నేహశీలి. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా పార్టీ బలోపేతమవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ అటెండ్ కావాలని రేపు ఇందాక ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు టుడా సర్కిల్లోని కచ్చప ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో టాక్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణలు హాజరయ్యారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సొంత కాళ్లపై నిలబడదామని ఫైనాన్స్ చేసి వారి సహకారంతో వాహనాలను కొనుగోలు చేసి ఓనర్ కమ్ డ్రైవర్గా టాక్సీలు నడుపుకుని జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం నుండి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. టాక్సీ కార్మికులు సమస్యలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా మన ఈ జిల్లాలో తిరుపతిని ఆసరా తీసుకొని జీవనం సాగిస్తాడు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ లోన్ మీద అప్పు చేసుకొని ఒక ట్యాక్సీ కొనుక్కొని యాత్రికుల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వృత్తిలో పనిచేస్తున్నాం. దానికి మనం ప్రభుత్వాన్ని ఒక విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి స్వయం కృషితో మన ఎంప్లాయ్మెంట్గా మనం గవర్నమెంట్ పనులు కడుతూ మన కుటుంబ అవసరం కోసం జీవనం సాగించేటువంటి మనకి ప్రభుత్వాలు రక్షణ కల్పించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన పెట్టం డిమాండ్స్ కూడా ఇవాళ ట్యాక్సీ కార్మికులందరూ కూడా బీమా వర్తించాలి. దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి ఫస్ట్ మన డిమాండ్ అనే ఫస్ట్ పెట్టాం. ఎందుకంటే ప్రతి కార్మికుడికి బీమా ఉండాలంటే దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు జరగాలి. ఎవరైతే ట్యాక్సీ కొనుగోలు చేస్తారో అప్పుడే బీమా వర్తించబడితే ఆ డ్రైవర్కి ఏదైనా జరిగినా తన కుటుంబం నమ్ముకున్న కుటుంబం బాధ్యతగా ఉంటుంది. ఏదో ఆదరణ బతుకు జీవనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి బెంగుళూరు శ్రీ జగద్గురు శంకరాచార్య సంస్థానం ద్వారకా బదరికాశ్రమం పీఠాధిపతి విద్యానారాయణ తీర్థ స్వామి వారు విచ్చేశారు. వారికి దేవస్థానం అధికారులు మరియు దేవస్థానం వేద పండితులు నారాయణ స్వామి, వశిష్ఠ స్వామి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం యాదవ్, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన్నవరం BHEL పరిశ్రమ వద్ద మరో 2 నూతన పరిశ్రమలు రాబోతున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం APIAC ద్వారా గతంలో తీసుకున్న భూముల్లో 740 ఎకరాలు మన్నవరం BHEL పరిశ్రమలకు ఇచ్చారని, అయితే నేడు మన్నవరం BHEL పరిశ్రమకు 40 ఎకరాలు ఇచ్చి మిగతా 700 ఎకరాల్లో 2 నూతన పరిశ్రమలు NDA ప్రభుత్వంలో తీసుకుని వస్తున్నామని, ఈ పరిశ్రమలు రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలియజేశారు. ఇందులో అత్యంత ప్రత్యేకంగా విమానాల తయారీ పరిశ్రమ మన నియోజకవర్గానికి రాబోతోందని, తద్వారా టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతూ నేడు టెక్నికల్ పరంగా నిరుద్యోగులుగా ఉన్న యువతకు టెక్నికల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అటు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తాను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. APIC ల్యాండ్స్ ఏవైతే మరి పూర్వం NTPCL BHELకి ఇచ్చినారో 700 చిల్లర ఎకరాలు, దాంట్లో 40 ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతా 700 ఎకరాలు తిరిగి తీసుకోవడం జరిగింది. ఈ 700 ఎకరాల్లో మరి 2 ఇండస్ట్రీస్కి కూడా దాని ప్రపోజల్ పెట్టాం. ఆ ఇండస్ట్రీస్ కూడా చర్చల్లో ఉన్నాయి. తప్పకుండా వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చి ఆ ఏరియా కూడా మరి ఫ్లరిష్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మన్నవరం అనేది ప్రాజెక్ట్ వస్తుంది, అయితే ఖాయం. తిరిగి మళ్ళా పూర్వవైపు మన్నవరం రాబోతుంది 100%. ఫ్యాక్టరీస్ కూడా ఒక ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీలు వస్తాయి. 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇస్రో పరిశోధక సంస్థ బుధవారం నింగిలోకి పంపించనున్న GSLV F-15 రాకెట్ విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణన్కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం అందించగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిందని తెలిపారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న పేరు తెచ్చుకుందని, ఈ క్రమంలోనే
బుధవారం నాడు 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం GSLV F-15 రాకెట్ను నింగిలోనికి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని, ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితో తాము నింగిలోకి 99 ఉపగ్రహాలు ప్రయోగించామని, బుధవారం 100వ ప్రయోగమైన ఈ GSLV F-15 రాకెట్ విజయవంతం కావాలంటూ తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నామని తెలియజేశారు. Tomorrow morning 6:23 a.m. ISRO is going to launch the second generation, second satellite, NAVIC satellite, NVS-02, using the GSLV Mark II F-15 vehicle. And this is the first launch in 2025. Also, it marks a great historical accomplishment for ISRO. This will be the 100th launch from Sriharikota. The first launch was SLV-3E1 rocket in the year 1979. And till now we have developed 6 generations of launch vehicle, and this is going to be a historical mission. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రోడ్డు భద్రతా నియమాలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి. బుధవారం అంతరిక్షంలోకి GSLV F-15 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిలాళ్వార్ తిరుమంజనం, అమ్మవారికి 8 పరదాలను బహూకరించిన భక్తులు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. SP హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.